తెలంగాణలో పేదవారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా కూసుమంచిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. బీఆర్ఎస్ కు అంటిన బురదను అధికార పార్టీ నాయకులకు అంటించాలని ప్రయత్నిస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు. ఎవరిని అవాకులు చెవాకులు పేల్చినా ప్రజలు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవిస్తారన్నారు. 20,670 కోట్లు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి పంటకి ఎకరాకి 6,000 చొప్పున సంవత్సరానికి ప్రతి ఎకరాకి 12,000 ఇచ్చే కార్యక్రమాన్ని ఇస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాల్కి అదనంగా 500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఈ సన్నడ్లని ఇతర ప్రాంతాలకు పంపించకుండా అదే సన్నడ్లని మిల్లు పట్టించి నా పేదంటి ఆడబిడ్డ కూడా సన్న బియ్యం తినాలని ఆ సన్న బియ్యాన్ని ఇస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. అనేక రైతులకు సంబంధించిన పరికరాలని ఆనాటి ప్రభుత్వం ఇవ్వటం విస్మరిస్తే మీరు ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యనే పరికరాలన్నీ కూడా రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఈ పండించిన పంటలన్నీ మొక్కలు కూడా అన్ని కేంద్రాలకు చేర్చాం. రెండో పంటకి వరికి సంబంధించిన కేంద్రాలు కూడా రాబోయే కొద్ది రోజుల్లో తెరుస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పండించిన ప్రతి గింజని అది మొక్కలు కానీ ధాన్యం కానీ పండించిన ప్రతి గింజని కొంటామని చెప్పి కొనటమే కాకుండా కొన్న వారం రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. 20,670